అంత లైట్గా కొట్టిపారేయకండి. దే ఆర్ వెరీ డేంజరస్. కమాన్ కమాన్. అరే వెళ్ళి కమాన్. ఎవరు మీరంతా? ఈ అడవిలో ఏం చేస్తున్నారు చెప్పండి. పట్టుకోండి, ఎవరిని పోనివద్దు. వీళ్ళందరూ శత్రు శిబిరానికి చెందిన వారే. ఏ ఒక్కరూ ప్రాణాలతో తప్పించుకోకూడదు. వాళ్ళని వదిలేయండి, వాళ్ళతో మనకి పని లేదు. ఎవరు నువ్వు? నన్ను గుర్తించలేదా మెహర్ కుట్టి? మవక్కిల్ని. నన్ను నా జన్మదాత దగ్గరికి తీసుకెళ్ళు. నన్ను నా జన్మదాత దగ్గరికి తీసుకెళ్ళు. ఏమైంది నీకు? వాట్ హ్యాపెండ్? నథింగ్. బబ్లు, ఏంటి నువ్వు ఇంకా రెడీ కాలేదా? మనం హోస్ట్ చేసే పార్టీకి మనమే లైట్గా వెళ్తే ఎలా? జస్ట్ 2 minutes స్టడీ. బబ్లు, ఇవాళ నాకెంతో రిలీఫ్గా ఉంది. భీష్త నాయక్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం చేయకూడదని డిసైడ్ చేశారట డీజీపీ గారు. బై ఛాన్స్ భీష్త నాయక్ చేత మీ మమ్మీ విషయం తాగిచ్చిందన్న సంగతి బయటపడుతుందని, దానివల్ల మనం లేనిపోయిన ఇబ్బందులు ఇరుక్కుంటామని నేను చాలా భయపడ్డాను. కానీ థ్యాంక్ గాడ్. అంతేకాదు, మహాజన్ అసలు స్వరూపం ప్రజలకు తెలిస్తే లేనిపోయిన గొడవలు అవుతాయని ప్రభుత్వం కొన్నాళ్ల పాటు ఈ విషయాన్ని రహస్యంగానే ఉంచదలిచిందట. అందుకే ప్రజల దృష్టిని ఆకర్షించకుండా ఉండటానికి పోస్ట్ మార్టంని రూల్ అవుట్ చేశారట డీజీపీ గారు. కనీసం ఆ మృతదేహానికి దహన సంస్కారం చేసి ఉంటే బాగుండేది. ఖననం చేశారట. ఏది చేస్తే ఏముంది బబ్లు? చూడు బబ్లు, నీకు మళ్ళీ మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. ఆ భీష్తి నాయకులో ఎటువంటి మంత్రశక్తులు లేవు. వాడు నా కళ్ళ ముందే చాలా సహజంగా చనిపోయాడు. ఇక వాడి గురించి మనం ఎప్పుడూ ఆలోచించాల్సిన అవసరం లేదు. గెట్ రెడీ సూన్. విద్యాధర అంకుల్ని అనిల్ని కూడా పికప్ చేసుకోవాలి మనం. హరి అప్. సుమిత్ర, మేము ఇతను పట్టుకుంటాం కానీ నువ్వు వెంటనే వెళ్ళి ఫోన్ చేయి. హలో అనిరుద్, నేను సుమిత్రని. ఎక్కడి నుంచి? అనిరుద్, మేము చాలా దూరంలో ఉన్నాం.
ఎక్కడ పార్టీకైతే వస్తున్నారు కదా? లేదు అనిరుద్, అది చెప్పడానికి ఫోన్ చేశాను. అదేమిటి? అనిరుద్, సయ్యద్ పరిస్థితి ఏమీ బాగోలేదు. మళ్ళీ అలాగే ప్రవర్తిస్తున్నాడు. భీష్తి నాయక్ చనిపోయాడని విన్నప్పటి నుంచి మళ్ళీ మవక్కిల్లా మాట్లాడుతున్నాడు. తన జన్మదాత దగ్గరికి వెళ్ళిపోతానంటూ వయలెంట్గా బిహేవ్ చేస్తున్నాడు. మాకు చాలా భయంగా ఉంది. కంగారు పడద్దు. సయ్యద్లో భీష్తి నాయక్ మంత్రించి ప్రవేశపెట్టిన మవక్కిలనే క్షుద్రశక్తి ఉంది. భీష్తి నాయక్ చనిపోగాని అతను సృష్టించిన మవక్కిలు కూడా సహజంగా నశించిపోవాలి. కానీ అది సయ్యద్ శరీరంలో అలాగే కొనసాగడానికి ప్రయత్నిస్తోంది. అంటే ఇక సయ్యద్ నా మవక్కిల్ ఎప్పటికీ విడిచిపెట్టదా? నువ్వేం చేయలేవా అనిరుద్? నువ్వు అతనితో ఒకసారి మాట్లాడతావా? నో సుమిత్ర, అసలు మీరు కూడా సయ్యద్తో ఎటువంటి వాదంలోకి దిగద్దు. అతను చెప్తున్న మాటలన్నీ పూర్తిగా నమ్ముతున్నట్టు వినండి. అంటే అతను తన జన్మదాత దగ్గరికి వెళ్తానన్నప్పుడు అతన్ని ఆపకుండా మీరు కూడా అతనితో పాటు వెళ్ళండి. భీష్తి నాయక్ దగ్గరికి అతను వెళ్ళడానికి సహాయపడతామని అతన్ని ఎలాగైనా నమ్మించండి. ఆ తర్వాత ఇవాళ రాత్రి. ఓకే అనిరుద్, అలాగే. అయితే రాత్రి నువ్వు పార్టీ నుంచి తిరిగొచ్చాక ఫోన్ దగ్గరే ఉంటావు కదా? ఓకే. సయ్యద్, సయ్యద్, పద, మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. హలో. నమస్తే. ఆ, నా ఫ్రెండ్ విద్యాధర్ కూతురు అనిల, మా ఫ్యామిలీ ఫ్రెండ్ డాక్టర్ ఐజాక్ గారు. నమస్తే. నమస్తే. అయితే ఈ అమ్మాయి అనమాట మీ కాబోయే కోళ్ళు. నైస్ పే. పెళ్ళి ఎప్పుడు అనుకుంటున్నారు? 2-3 నెలల తర్వాత వీళ్ళ చదువులు పూర్తయ్యాక చేద్దాం అనుకుంటున్నాం. స్నేహిత, నువ్వు వచ్చే గెస్ట్లను రిసీవ్ చేసుకో. రండి సార్. వెల్కమ్. మమ్మీ మీ లోపల ఉంటాం, అలాగే. రండి. అతను ఆ రోజు అడవుల్లో మనల్ని పట్టుకోవడానికి ప్రయత్నించిన అతనే కదా? నో డౌట్ అబౌట్ ఇట్. అతడే భీష్టి నాయక్ కుడి భుజం, మిహిర్ కుట్టి. ఓహో. సయ్యద్ మనల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చినట్టు? ఎందుకేమిటి? భీష్టి నాయక్ ఉరఫ్ బిఎన్ మహాజన్ని ఇక్కడే ఖననం చేసింది. మనం ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు. దట్ మ్యాన్ మే రిటర్న్ ఎనీ మూమెంట్. Yes. లెట్స్ గో. లెట్స్ గో. కమాన్ సయ్యద్, కమాన్. విద్యాధర్ గారు, ఇవన్నీ ఆలోచించి అనిల కన్నతండ్రిగా మీరు కంగారు పడ్డారంటే అర్థం చేసుకోగలను.
అంతేకాని అనిల పుట్టుకలోనే ఏదో మిస్టరీ ఉందని, తాను మనిషే కాదని, ఇప్పుడు మీరు చేయించిన రిచువల్స్ వల్లనే తన మామూలు మనిషి అయిందంటే ఎలా నమ్మమంటారు? సుధగారు, ముందు నేను నమ్మేవాణ్ణి కాదు. ఆ అభేదానంద స్వామి ఎన్నిసార్లు హెచ్చరించినా నమ్మేవాణ్ణి కాదు. పైగా అతని ఇంటికొస్తే కోప్పడి బయటికి గెంటేసేవాణ్ణి. కానీ అనిల పెరిగి పెద్దదవుతున్న కొద్దీ తన జీవితంలో విచిత్రమైన సంఘటనలు మొదలయ్యాయి. ఆ అభేదానంద స్వామి చెప్పినట్టు తన్ను ప్రేమించిన ప్రతి ఒక్కరూ దుర్మరణం పాలయ్యారు. దానికి తోడు ఈ పత్రికలు వాళ్ళు మొదలెట్టిన స్కాండల్స్. అది అసలు విషయం. నిజానికి మీరు ఆ ప్రెస్ స్కాండల్కి బాగా అప్సెట్ అయ్యారు. అందుకే అభేదానంద స్వామి మాటలు మీకు కొంత ఓదార్పునిచ్చాయి. అతను చెప్పినట్లు వింటే అనిలను కాపాడుకోవచ్చు అనిపించింది మీకు. అప్పటినుంచే రీజనింగ్కి లాజిక్కి స్వస్తి చెప్పారు. సారీ, కొంచెం ఫ్రాంక్గా మాట్లాడుతున్నాను. ఇట్స్ ఆల్ రైట్, నేనేం అనుకోనులేండి. అనిల గురించి అభేదానంద స్వామి చెప్పిందంతా మూఢ విశ్వాసాన్ని కొట్టిపారేసిన ఆ కరకంకర భక్తుల గురించి, అనిలను అపహరించి కన్నెబలి ఇద్దామనుకున్న వాళ్ళ గురించి ముందే చెప్పాడు. ఇదంతా అక్షరాల వాస్తవమే కదా. ఆ ఒక్క మాట నిజమైందని, అతని థియరీస్ అన్నీ కరెక్ట్ అనుకుంటే ఎలా మిస్టర్ విద్యాధర్? ఆ అభేదానంద స్వామి ఎవరో, ఎక్కడుంటాడో, ఎక్కడి నుంచి వస్తాడో కూడా మీకు తెలీదన్నారు. అతనికి కరకింకర భక్తులకి ఏమన్నా సంబంధం ఉందేమో. హూ నోస్? నో 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 నో, ఇట్స్ గోయింగ్ టూ ఫార్. ఆ కరకంకర భక్తులకి ఈ అభేదానంద స్వామికి ఎటువంటి సంబంధం లేదని నేను ఖచ్చితంగా చెప్పగలను. అది సరే, కొండల్లో రిచువల్ జరిగిన తర్వాత అనిలా మామూలు మనిషి అయిందని, తన ఆలోచన ప్రవర్తనలు ఇప్పుడు చాలా నార్మల్గా ఉంటున్నాయని మీరు అంటున్నారు. అలా ఎందుకుంటున్నాయో ఓ సైకియాట్రిస్ట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను. చిన్నప్పటి నుంచి తను ఒక ఫ్రీక్ చైల్డ్ అని, అందరిలాంటిది కాదని అనిలకు ఒక అపోహ బలంగా ఏర్పడి ఉండాలి. దానికి కొంతవరకు మీరు, కొంతవరకు తనను అప్పుడప్పుడు వచ్చి కలుసుకున్న అభేదానంద స్వామి కారకులు. కాకతాళీయంగా జరిగిన సంఘటనలు ఈ అపోహను మరింత బలపరిచి ఉండాలి. అందుకే తన ఆలోచనలు అలా ఉండేవి. కొండచర్యలో జరిగిన కర్మకాండ సైకోథెరపీలా పనిచేసి డీహిప్నటైజ్ అయింది. అంతేకాని తనలో పంచభూతాలు ప్రవేశించడం వగేరా వగేరా హైలీ అన్సైంటిఫిక్. ఐ డోంట్ బిలీవ్ దమ్. కళ్ళతో చూసిన వాణ్ణి మీలా కాదని ఎలా చెప్పగలను? పోనీలే విద్యాధర్, ఇప్పుడు ఈ శాస్త్ర చర్చ ఎందుకు, వాదోపవాదాలు ఎందుకు? అనిల ఇప్పుడు నార్మల్గానే ఉందంటున్నావు కదా. ఆమెను కిడ్నాప్ చేయాలనుకున్న విజికల్ట్ గ్యాంగ్ కూడా నాశనం అయిపోయింది. ఎక్స్క్యూజ్ సో మీ. బీ హ్యాపీ. నేను విచ్కల్ట్ గురించి చదివిన పుస్తకాల్లో ఈ విషయం గురించి చాలా చోట్ల ప్రస్తావించారు. క్షుద్ర పూజలు చేసే మాంత్రికులు నిత్య యవ్వనంతో ఉంటారని, దశాబ్దాలు గడుస్తున్నా కూడా వారికి ముసలితనం రాదని స్పష్టంగా రాసుంది. అయితే తమ రహస్యం ఎవరూ తెలుసుకోకూడదని 15-20 ఏళ్ళకు ఒకసారి ఆ క్షుద్ర మాంత్రికులు తమ పేర్లు మార్చుకుని మరో ఊరు వెళ్ళిపోతారట. అలా కొన్ని వందల సంవత్సరాలు వాళ్ళు చావు లేకుండా ఉండిపోతారట. భీష్తి నాయక్ కూడా క్షుద్ర దేవతారాధన చేసేవాడు. బహుశా అతను బిఎన్ మహాజన్గా పేరు మార్చుకున్నది కూడా అందుకేనేమో. అంటే తనకి వయసు పెరగటం లేదన్నది ఎవరికీ తెలియకూడదని మరో వ్యక్తిగా పేరు మార్చుకుని మనుగడ మొదలెట్టాడనా మీ అభిప్రాయం? ఎగ్జాక్ట్లీ. బిఎన్ మహాజన్ అవతారం ఎత్తకముందు మరో అవతారం, అంతకుముందు మరొకటి, ఇలా కొన్ని వందల సంవత్సరాల నుంచి భీష్తి నాయక్ బతికే ఉన్నాడని నా అభిప్రాయం. మీరు చెప్తోంది చాలా ఫ్యాంటాస్టిక్గా ఉంది వివేక్, కానీ నమ్మశక్యంగా లేదు. ఇమ్మోర్టాలిటీ అనేది కేవలం ఫ్యాంటసీ మాత్రమే, అభూత కల్పన. పుట్టిన ప్రతి మనిషికి వయసు పెరుగుతుంది, వృద్ధాప్యం వస్తుంది, చావు కూడా వస్తుంది. అఫ్కోర్స్ కొంతమందికి కాన్స్టిట్యూషనల్గా ఆరోగ్యంగా ఉండటం వల్ల వయసు పెరుగుతున్నా పెరిగినట్టు కనిపించకపోవచ్చు. ఉదాహరణకు నన్ను స్నిగ్ధనే తీసుకోండి. గత 20 ఏళ్లుగా నాకు మిడిల్ ఏజ్ వచ్చినట్టు కనిపించిన స్నిగ్ధ మాత్రం ఇంకా ఎంగానే కనిపిస్తోంది. ఇందులో అసహజమైంది కానీ అద్భుతమైంది కానీ ఏమీ లేదు. ఇకపోతే భీష్తి నాయక్ విషయానికి వస్తే, అతను బిఎన్ మహాజన్గా పేరు మార్చుకుని చలామణి అయింది కేవలం అతని క్రిమినల్ ప్లాన్స్ కోసమేనని ఖచ్చితంగా చెప్పగలను నేను. అయితే క్షుద్ర పూజలు చేసి నిరవధికంగా వయసు పెంచుకోవచ్చనే మూఢనమ్మకాన్ని అతను తన ప్రయోజనానికి వాడుకుని ఉండొచ్చు. అదెలా? అతను అలా పేరు మార్చుకుని మరో వ్యక్తిలా మనుగడ సాగిస్తున్నాడని తెలిసిన అనుచరులు మరోలా అపోహపడి అతనిలో నిజంగానే ఏవో అద్భుత శక్తులున్నాయని, అతను ఇమ్మోర్టల్ అని, అతనికి చావే లేదని ప్రగాఢంగా నమ్ముంటారు. అందుకే అతను ఏం చెప్పినా చేయటానికి సిద్ధపడేవాళ్ళు. చివరికి అంతగా నమ్మించిన నాయకుడు చనిపోయాడని తెలియగానే కరకింకర భక్తులు మొత్తం సామూహికంగా ఆత్మహత్య చేసుకున్నారు. కేవలం నిత్య యవ్వనున్నే కాదు, మృత్యుంజయుడని కూడా చెప్పుకునేవాడు భీష్తి నాయక్. బట్ చివరికి ఎలా చనిపోయాడో మీకు తెలుసుగా. బట్ వన్ థింగ్ పవన్ గారు,
సహాయపడతానన్నారు కదా, పదండి మనం కూడా పోదాం. కమాన్ క్విక్, పదండి. అతన్ని ఫాలో చేద్దాం. పదండి. పద సయ్యద్, నువ్వు చెప్పినట్టే చేద్దాం. ఐఎమ్ షూర్ ఆ శవపేటికలో బీస్టీ నాయక్ డెడ్ బాడీ ఉండే ఉంటుంది. మేబీ ఐ థింక్ ఇట్స్ బెటర్ టు ఇన్ఫార్మ్ అనిరుద్. త్వరగా తీసుకెళ్ళండి, నన్ను నా జన్మదాత దగ్గరికి త్వరగా తీసుకెళ్ళండి. వెళ్తున్నాం కదా మా వకీల్, అక్కడికే వెళ్తున్నాం. అదుగు ఆ గుర్ర బగ్గీలో ఉన్న శవపేటికలో నీ జన్మదాత ఉన్నాడు. జన్మదాత, అవునా? జన్మదాత. మనం మున్ముందు చేయవలసిన ముఖ్యమైన పనులు చాలా ఉన్నాయి. వీరబ్రహ్మేంద్ర స్వామి, నాస్ట్రాడామస్ లాంటి త్రికాలజ్ఞానులు సూచించిన విషమ పరిస్థితి ఎంతో చేరువలో ఉంది. ఈ భూమి యొక్క అక్షం మారి, ధృవాలు తారుమారై, సముద్రాలు పొంగి, అగ్నిపర్వతాలు బద్దలయ్యే రోజు ఎంతో దగ్గరలోనే ఉంది. ఇప్పుడు సస్యశ్యామలంగా ఉన్న ప్రదేశాలు జలమయమవుతాయి. జీవంతో తొణికిసలాడే నగరాలు శిథిలమై శ్మశానాలుగా మారుతాయి. ఇది ఆ త్రికాలజ్ఞానుల భవిష్యత్వాణి. సూక్ష్మ మండలాల్లో నిక్షిప్తమై ఉన్న త్రికాలజ్ఞ సూచికల్లో కూడా ఈ మహాప్రళయం గురించిన ప్రస్తావన ఉంది. ఇది అనివార్యం. అయితే మహాప్రళయ బీభత్సం నుంచి తప్పించుకోగలిగిన వారిని సురక్షిత ప్రాంతాలకి తరలించి వారి సేద తీర్చడానికి, ప్రపంచ పునర్నిర్మాణం చేయటానికి అంగబలం, బుద్ధిబలం, ఆత్మబలం అందివ్వగల స్వచ్ఛంద సేవకులు కావాలి. అంతేకాదు, రానున్న ఆపత్ సమయంలో అమాయకుల్ని వంచించి, దారి తప్పించి తమ బానిసలుగా చేసుకునేందుకు బీష్తీ నాయక్ లాంటి దుష్టులు, నీచులు ఎందరో పుట్టుంటారు. ఒక బీష్తీ నాయక్నే సంహరించావు నువ్వు. అలాంటి దుర్మార్గులు ఇంకెందరో ఉంటారు. ఈ మహాకార్యాన్ని నిర్వర్తించడానికి నీ అవసరం ఉంది. నువ్వు ఒక్కడివే కాదు, ఇంకెందరో ఇందులో ఉన్నారు. అజ్ఞాతంగా ఉంటూ ప్రపంచవ్యాప్తంగా వీరబ్రహ్మేంద్ర స్వామి, నాస్ట్రాడామస్ సూచించిన మహాప్రళయాన్ని తట్టుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాదు, అంకిత శరీరంలోకి నేను ప్రవేశించినట్లు సూక్ష్మ మండలాల్లో విహరించే పరిపక్వమైన ఆత్మలెన్నో ఈ భూమిపైకి దిగి వస్తున్నాయి. వీరి ధ్యేయం కూడా అదే. వాళ్ళందరితోనూ నువ్వు చెయ్యి కలపాలి. నువ్వు అనిలా జీవన నేస్తాలుగా, ప్రాణమిత్రులుగా మీ జీవితాశయాన్ని గుర్తించాలి. మీ ఇద్దరికీ ఇలాంటి ఉజ్వల భవిష్యత్తు ఉంది కాబట్టే అనిలని మానవకన్యగా రూపొందించడానికి సాయపడ్డారు సూక్ష్మమండలాధీశులు. మీలాంటి ఉదాత్తమైన ఆలోచనలుండి అన్ని విధాలా సహకరించేవాళ్లు ఎక్కడున్నా వాళ్ళని గుర్తించి వాళ్లతో చేతులు కలపండి. అంకిత, మీ మహత్కార్యంలో పాలు పంచుకునే అదృష్టం నాకుంటుందా? రండి.
బబులు 12 దాటింది. సుమిత్ర వాళ్ళు ఎంతవరకు ఫోన్ చేయలేదంటే బహుశా చెప్పేంతటి డెవలప్మెంట్స్ ఏం లేకపోవచ్చు. స్నిగ్ధ, ఉమ్. నువ్వు కూడా ఎందుకు మేలుకుని కూర్చోవటం? వెళ్ళి పడుకో. హలో, అవునా? ఇప్పుడు మీరంతా ఎక్కడున్నారు? బెంగళూరు రోడ్డా? ఓకే, అర్థమైంది. మీరు అక్కడే ఉండండి. నేను డాడీ మరో గంటలో అక్కడ ఉంటాం. ఎట్టి పరిస్థితుల్లోనూ సయ్యద్ని ఇరిటేట్ చేయొద్దు. వన్ మోర్ థింగ్, మీరు కుట్టి కంటపడద్దు. ఈజ్ అ డేంజరస్ మ్యాన్. ఓకే డాడీ? హలో, డీజీపీ గారా? నమస్తే అండి, నేను పవన్ మాట్లాడుతున్నా. ఇక్కడ క్రైసిస్ డెవలప్ అయింది.